హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. దానికి కావాల్సిన ముందుగా ఎగ్స్ స్టవ్ పై పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం మసాలా దినుసులు రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిపై ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దగ్గరగా మగ్గినంత వరకు ఉంచాలి. ముందుగా వేసుకున్న ఆనియన్స్లో టమాటా వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెంగా పసుపు, సాల్ట్ వేసుకొని మిగతా ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఆయిల్లో మసాలా దినుసులు, వేసుకొని ఫ్రై చేయాలి. మిక్సీ పెట్టుకున్న ప్యూరీ కూడా వేసుకోవాలి. ప్యూరీని బాగా ఆయిల్లో మగ్గించిన తర్వాత పసుపు, కారం, మసాలా పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి మగ్గించిన తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఫైనల్లీ కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేయాలి. ఫైనల్లీ ఓకే ఎగ్ మసాలా కర్రీ. రైసు, చపాతీ దేనిలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.